మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఒక మల్టీ బ్యాగరు ఎలా ఉంటుంది, ఎలా జరిగింది, ఆ మల్టీ బ్యాగరు ఏమైంది, ఆ కంపెనీ పేరేంటిది అనే దాని మీద విశ్లేషణ. హ్యావెల్స్ ఇండియా, HAVELLS, హ్యావెల్స్ ఇండియా. ఇది 2002లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు లాస్ట్ ఇయర్ కనుకోండి ₹1,00,000 పెడితే 10 కోట్ల పైన దాని వాల్యూ లెక్కగట్టడం జరిగింది. అది ఎలా ఏంటిది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనము 2002లో దీని యొక్క వాల్యూ రూపాయి పావలా ఉంది. ఈ రూపాయి పావలా ఏదైతే 2002లో ఉందో ఆ టైం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలింగ్ టైం అనమాట. 2001 సెప్టెంబర్ 11 నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలటం జరిగింది. అప్పుడు అమెరికా మార్కెట్లు ఎక్స్చేంజ్ని క్లోజ్ చేయడం జరిగింది. అంటే మన NSE, BSE కూడా ఓపెన్ చేస్తే బాటంకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే మన మార్కెట్ని బీట్ చేస్తారు. అంటే వాళ్ళు కొంటేనే మన మార్కెట్లు పెరగటం జరుగుతుంది. కాబట్టి అమెరికా ఎక్స్చేంజే క్లోజ్ చేశారు, నాస్డాక్ అవన్నీ, డౌ జోన్స్ అవి. అందుకని మనవి కూడా క్లోజ్ అవ్వటం జరిగింది, బాటంకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ టైంలో ఈ హ్యావెల్స్ ఇండియా రూపాయి పావలా ఉంది. తర్వాత మొన్న 2021కి ₹1,510 హైక్ వెళ్ళటం జరిగింది. ఆ క్యాలిక్యులేషన్ చేస్తే ₹1,00,000 10 కోట్లు పైనే అయింది. అది ఎలా ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. ఇక తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఈ కంపెనీ సంపాదించింది ఏదైతే ఉందో మనము హ్యావెల్స్ ఇండియా ఇది 2011 నుంచి మనకి బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాస్ డేటా ఉంది. 2011లో 5,547 కోట్లు సేల్స్ ఉంటే ఇప్పుడు 2022 వచ్చేటప్పటికి రిజల్ట్స్ వచ్చేసినాయి. మార్చి రిజల్ట్స్ 13,938 కోట్లు సేల్స్ పెరగటం జరిగింది. అంటే 2011 నుంచి 2022 11, 12 ఏళ్లలో 5,000 అంటే 270-280% సేల్స్ పెరగటం జరిగింది. తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి 2011లో 304 కోట్లు ఉంది. అది 1,200 కోట్లు నెట్ ప్రాఫిట్ రావటం జరిగింది. అంటే సేల్స్ 2.5-3 టైమ్స్ పెరిగితే నియర్లీ నెట్ ప్రాఫిట్ వచ్చి 3, 4, 12 400% నెట్ ప్రాఫిట్ పెరగటం జరిగింది. ఇది సింపుల్గా ప్రాఫిట్ అనమాట. అంటే ఏంది, 2011లో 304 కోట్లు, 370, 581, 480 ఎట్లా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాగా నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. 2021లో 1,044 కోట్లు, మొన్న 2022 వచ్చేటప్పటికి 1,196 కోట్లు అయింది. ఇక బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఇక 63 కోట్లు దాని యొక్క షేర్ క్యాపిటల్, దాని రిజర్వ్లు వచ్చి కంపెనీ యొక్క రిజర్వ్లు 5,940 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 493 కోట్లు. అయితే రిజర్వ్లు కూడా మనం గమనిస్తే 2011లో 591 కోట్లు ఉన్నాయి. అవి 10 టైమ్స్ పెరిగినాయి రిజర్వ్లు. ఎప్పుడైనా రిజర్వ్లు అంటే ఏంటంటే మిగిలిపోయిన నిధులు, కంపెనీ సంపాదించిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల్లో డివిడెండ్ ఇవ్వగా మిగిలిపోయింది రిజర్వ్లోకి వెళ్తుంది. ఆ రిజర్వ్లు ఏంటంటే ఈ సంవత్సరం ఎంతైతే లాభం ఉందో డివిడెండ్ ఇచ్చినాక ఆ మిగిలిపోయినది వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ క్యారీ ఫార్వర్డే రిజర్వ్లు. అంటే అంతకుముందు ఉన్న రిజర్వ్లు, ఈ సంవత్సరం వచ్చినటువంటి మిగిలిపోయిన నిధులు, ఆ రెండు మళ్ళీ యాడ్ అయిపోతాయి రిజర్వ్లకి. అది సింపుల్గా 5,940 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. ఇంకా ప్రమోటర్ స్టేక్ వచ్చి 59.47, ఎఫ్ఐఐలు వచ్చి 24.44, డిఐఎల్ వచ్చి 8.15, గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 0.10, పబ్లిక్ వచ్చి 7.83. ఇది సింపుల్గా ఉన్నటువంటిది. దీనికి పీర్స్ ఉంటాయి. అంటే సేమ్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో సిమెన్స్, హ్యావెల్స్ ఇండియా, ఏబీబీ, సిజీ పవర్, క్రాంప్టన్, బిహెచ్ఎల్, ఇటాచి. కాకపోతే హ్యావెల్స్ ఇండియా మనం చూస్తే దీని ప్రొడక్ట్ సర్వీసెస్ ఏమేంటి అయ్యా అంటే ఎలక్ట్రిక్ హౌస్ హోల్డ్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు, మన ఫ్రిడ్జ్లు కావు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, వైరింగ్లు, తర్వాత ఫ్యాన్లు, ఇవి వీళ్ళ యొక్క ఇవి అనమాట. కన్జ్యూమర్ అంటే
ప్రొఫెషనల్ లైటింగు, సోలారు, హెవీ డ్యూటీ ఫ్యాన్స్, కేబుల్స్, మోటార్స్, స్విచ్ గేర్లు, పవర్ క్వాలిటీ ఇవి అనమాట. దీంతో పాటు వాటర్ హీటర్లు, ఫ్యాన్లు, లైటింగు, హోమ్ అప్లయన్సెస్, మిక్సీలున్నాయి, ఎయిర్ కూలర్లున్నాయి, వాటరు ప్యూరిఫైయర్లున్నాయి, వాటర్ గీజర్లున్నాయి, లాయిడ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి, సోలారు, పంప్ సెట్లు, స్విచ్లు, ఇవన్నీ వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకిక్కడ ఉంటుంది. ఇది హ్యావెల్స్. వీళ్ళు ఏవైతే వీళ్ళ బ్రాండ్ గ్రావిటీ అని ఉంటుంది వీళ్ళ బ్రాండు. అది హ్యావెల్స్ యొక్క బ్రాండ్ అనమాట. ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్లు, బల్బులు, ఇవన్నీ ఇంక ఎలక్ట్రిక్ అనమాట. ఇంటికి సంబంధించిన పవర్కి సంబంధించినటువంటి ఇవి దాని యొక్క ప్రొడక్ట్స్. ఇది హ్యావెల్స్ యొక్క. తర్వాత మనము మనీ కంట్రోల్కి వెళ్తే ఇక్కడ మనకి చూపిస్తుంది హ్యావెల్స్ యొక్క. మనం చూడవలసింది ఏంటిది అంటే ఇది ఎలా ఉంది, రేటు కొంచెమే తేడా ఉంది కదా, మరి ఎందుకు ఇలా ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ ఉంటుంది. ఈ కార్పొరేట్ యాక్షన్ మనం క్లిక్ చేసినట్టయితే ఇది బోనస్ ఇవ్వటం జరిగింది 2005లో ఒకటికొకటి, మళ్ళీ 2006లో మళ్ళీ బోనస్ ఇవ్వటం జరిగింది, 2010లో ఒకటికొకటి. అంటే ఏంది, అంతకుముందు మన దగ్గర డేటా 2005 వరకే. సీ మోర్ ఉంది ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే అంతకుముందు నుంచి ఎప్పుడు ఇచ్చింది అనేది మనం చూడొచ్చు. ఓకే, 2005 చూపిస్తుంది. 2005లో అంతకుముందు కనుక ఒక 100 ఉంటే 100, 100, 200 అయినాయి. 2006లో మళ్ళీ 1:1 అంటే 200, 200, 400 అయినాయి. 2010లో 1:1 400, 800 అయినాయి. మనము ఇప్పుడు ఇది బోనస్ హిస్టరీ. మనము అదే కనుక స్ప్లిట్ హిస్టరీ చూస్తే అంతకుముందు 2003లో ఓల్డ్ ఫేస్ వాల్యూ ₹10 ఉంటే దాన్ని ₹5గా మార్చడం జరిగింది. అంటే ఏంది, అంతకుముందు కనుక 100 ఉంటే ఫేస్ వాల్యూ ₹5 చేసినప్పుడు 200 అవుతాయి అన్నమాట. మళ్ళీ 2014లో ఈ ₹5ని రూపాయిగా చేయటం జరిగింది. అంటే ఏంది, ఈ బోనస్లు వచ్చినప్పుడు డబల్ ఏవైతే అయినాయో స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ₹10 అయింది, రూపాయి అయింది. అంటే 2000 ఇప్పుడు 22లో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ షేర్ ఏదైతే ఉందో అది రూపాయి ఫేస్ వాల్యూ అనమాట. అంటే మనం ఏం చూడాలి, ₹10 ఫేస్ వాల్యూ కాదు ఇది. ఒకప్పుడు ₹10 ఫేస్ వాల్యూ, ఇప్పుడు రూపాయి ఫేస్ వాల్యూ. అంటే అంతకుముందు ఇప్పుడు 1238 ఉంది అంటే అంతకుముందు 100 ఉంది అంటే ఎన్ని అయినాయి, 10 రెట్లు అయినాయి అనమాట. అయితే బోనస్లు స్ప్లిట్టింగ్లు లెక్కేసుకుంటే ఇక చాలా మల్టిపుల్ అవుతాయి, క్యుములేటివ్ అవుతాయి. మనం అది చూడాలి. ఇది ఫేస్ వాల్యూ ₹1. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 77,570 కోట్లు. తర్వాత పిఈ రేషియో వచ్చి 64.85, సెక్టార్ పిఈ వచ్చి 56.69, ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 12.18, బీటా వచ్చి 0.93. ఇది సింపుల్గా హ్యావెల్స్ ఇండియా యొక్క విశ్లేషణ. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ మల్టీ బ్యాగర్లు మీరు అన్నట్టు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలినప్పుడు చాలా కంపెనీలు కూడా బాటంకి వచ్చేసినాయి. మంచి కంపెనీలు మీకు అంటే బాటంకి వచ్చి మళ్ళీ కొన్నేళ్లలో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి బాగా పెరగటం జరిగింది. అయితే మీకు ఇటువంటివి ఒక్కొక్కటి ఏదన్నా మీకు ఎపిసోడ్ రూపంలో మల్టీ బ్యాగర్స్ అంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినాక ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో పెద్ద మొత్తాలుగా మారేటటువంటి మల్టీ బ్యాగర్లు అంటారు. మల్టీ బ్యాగర్ అంటే బాగా పెరగటం, మల్టీ ఎక్కువ శాతం. బ్యాగర్స్ అంటే 10,000%, 20,000%, 5,000%. అంటే జనరల్గా షేర్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఏ విధంగా అయినా సరే మంచి కంపెనీలు కనుక మీరు కొనుక్కొని ఉంటే ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత కొన్ని వందల వేల రెట్లు పెరుగుతాయి. అయితే అన్నీ కావు, కొన్ని అవుతాయి. మనము సెలెక్ట్ చేసుకొని కొన్ని కనుక కొనుక్కుంటే ఎక్కడో ఒకటి ఇట్లాంటిదైనా కానీ మనకి మంచి పైసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇలాంటి మల్టీ బ్యాగర్లని మనము గుర్తుపట్టడం ఎలా ఏంటిది అనే దాని మీద కొంచెం హోంవర్క్ తెలుసు. ఫండమెంటల్ అనాలిసిస్ ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ ఉండాలి, మార్కెట్ సినారియో ఎక్స్పీరియన్స్ మీదే ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇవన్నీ మీరు గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మీకు అయిపోయినవి, గడిచినవి మీకు ఒక్కొక్కటి చెప్తున్నాము.
కానీ మల్టీ బ్యాగర్స్ అనేవి అంటే ఎక్కువ శాతం బాగా 10,000%, 5,000% పెరిగినాయి. అంటే అన్ని పెరుగుతాయి అనేది కాదు, కొన్ని పెరుగుతాయి. కొన్ని వాల్యూ ఉండి పెరుగుతాయి, కొన్ని వాల్యూ లేకుండా కూడా పెరుగుతాయి. లాంగ్ రన్‌లో మాత్రం వాల్యూ ఉన్న వాటికి మాత్రం ఎప్పుడైనా కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, అవేర్‌నెస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.